everyone, welcome back to my YouTube channel Srigari Muchatlu. Welcome to Srigariki Pellanta Real Life Series. So episode 17 annamata. ఇదైతే నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్. ఎందుకంటే ప్రతి అమ్మాయి లైఫ్లో ఫస్ట్ టైం తనని పెళ్లి కూతుర్ని చేసిన రోజు అస్సలు ఎవరు మర్చిపోలేరు కదా. అండ్ అందులో నన్ను 9 days పెళ్లి కూతుర్ని చేశారనమాట. సో ఈ 9 days కూడా నన్ను అయితే ఎలా చూసుకున్నారంటే ఇప్పుడే పుట్టిన పాపలాగా, ఒక పెద్ద రాజ్యానికి యువరాణిలాగా. సో ఈ 9 days చాలా స్పెషల్. అందులో ఈ ఫస్ట్ ఎపిసోడ్ చాలా స్పెషల్ అనమాట. నన్ను పెళ్లి కూతురు చేయడానికి ముందు మేమైతే గణపతి పూజ చేసి పందిరేసాము. దాని తర్వాత పెళ్లి కూతురు చేయడం స్టార్ట్ అయింది. సో అయ్యగారు అయితే వచ్చేసారు, అంటే గణపతి పూజ చేపించి ఇంకా పందిరి ఆ ప్రాసెస్ అంతా చేయడానికి పూజ అయితే మార్నింగ్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత నన్ను మా మేనత్తలు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు ఫస్ట్. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలన్నమాట. కంటిన్యూ చేయడానికి ముందు మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. లాస్ట్ 3-4 months నుంచి హైదరాబాద్ టు ఖమ్మం షాపింగ్, వెడ్డింగ్ షాపింగ్, ఆఫీస్ వర్క్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, వీటన్నిటి వల్ల నాకు రెస్ట్, స్లీప్ ఏదే లేదనమాట. ఈవెన్ ప్రాపర్ కేర్ కూడా లేదు స్కిన్కి. దానివల్ల స్కిన్ అయితే ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. పింపుల్స్, డార్క్ సర్కిల్స్ అవన్నీ వచ్చేసినాయి. సో వెడ్డింగ్ దగ్గరికి వస్తుంది కదా, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. బట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ టైం టేకింగ్ అనమాట. సో దానికోసమని నాకు నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేసినారు. క్యూర్ స్కిన్ ఒక యాప్ ఉండిద్ది అనమాట. మనం డైరెక్ట్గా అది ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సైట్ ప్రాసెస్ అంతా డిస్ప్లే చేస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకున్నాక ఈ యాప్లో ఏంటంటే మీరు డైరెక్ట్ డర్మటాలజిస్ట్తోనే కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి సపరేట్ ఛార్జెస్ ఏమి ఉండవు. త్రూ ఏఐ యూజ్ చేసి మన స్కిన్ని వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మన టైప్ ఆఫ్ స్కిన్ ఏంటి, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని. దాని తర్వాత వాళ్ళు డర్మటాలజిస్ట్తో కనెక్ట్ చేస్తారు. అంటే త్రూ చాట్ మనకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మనకి ప్రీవియస్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రైట్ నో మనం ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నామా. సో ఎగ్జాక్ట్గా అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మన ఫేస్ ఫొటోస్ ఆర్ వీడియో వాళ్ళు పెట్టమంటారనమాట. అది ప్రైవేటే, అందులో ఏమీ లీక్ అవ్వదు. ఐ మీన్ ఆ ఫొటోస్ అవన్నీ మాత్రం ప్రైవేటే అనమాట. అందులో అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఫొటోస్ అవన్నీ పెట్టేస్తాము. మీరు సైడ్ చూస్తున్నారు కదా, నేను నా స్కిన్, ఫేస్ క్లియర్గా ఫొటోస్ పెట్టాను. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్ని క్లియర్గా ఫొటోస్ పెడితే ఏఐ జనరేట్ అవుతుంది అనమాట. త్రూ ఏఐ మన ఫేస్ మీద ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది హైలైట్ చేస్తుంది. మోస్ట్లీ నాకైతే పింపుల్స్ ఉండే, కొంచెం డార్క్ స్పాట్స్ ఉండే అనమాట. ఈవెన్ పిగ్మెంటేషన్ అలా ఏమున్నా కూడా అన్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ డర్మటాలజిస్ట్ మనకు కోసం ఒక కిట్ డెవలప్ చేస్తారు. సో ఆ కిట్ యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక 1 to 6 months ప్రాసెస్. అంటే మీకు కావాలి అంటే 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 monthలోనే మీకు ప్రాపర్ రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో మనకు ఒక ఫస్ట్ 3 monthsకి సరిపడా కిట్ ఒకటి జనరేట్ చేస్తుంది. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఏమి ఉండదు. కిట్లో టోటల్గా 4 to 5 items ఉంటాయి అనమాట. లైక్ ఫేస్ వాష్, సీరమ్, క్రీమ్ అవన్నీ ఒక సెట్ లాగా 4 to 5 items ఉంటాయి. సో 1600 నుంచి 2200 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆ కిట్ యూజ్ చేశాక నిజంగా నాకైతే చాలా చేంజ్ ఉంది. నేను ఎక్కడ బయటకు వెళ్ళకుండానే ఇంట్లోనే ఇదంతా ఈజీగా అయిపోయింది. అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో నాకు పార్సిల్ అవంతా వచ్చేసినాక నేను యూజ్ చేసిన ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 weeks యూజ్ చేసినాక మీకు రికార్డ్ చేస్తున్నాను. రైట్ నా స్కిన్ అయితే చాలా బాగుందనమాట. అండ్ మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. మీరు కానీ ఆర్డర్ చేసుకోవాలంటే నేను లింక్ ఇస్తాను కింద, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యాప్ది. అండ్ దాంతోపాటు కూపెన్ కోడ్ ఉందన్నమాట, దీక్షిత 100 అని కింద డిస్ప్లే చేస్తా. సో ఆ కూపెన్ కోడ్ యూజ్ చేసినా కూడా మీకు అమౌంట్ తగ్గేస్తుంది. అండ్ దాంతోపాటు ఎంత స్కిన్ కేర్ ఫాలో అయినా సరే మెయిన్ మనకు తీసుకునే హెల్దీ డైట్. ఈ స్కిన్ కేర్ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ చూసినా కూడా మనం స్కిన్ కేర్తో పాటు ఒక ప్రాపర్ డైట్ తీసుకుంటేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ యాప్లో ఏంటంటే మీరు తీసుకోవాల్సిన డైట్ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఏ ఫుడ్ తీసుకోవాలి అదంతా కూడా. సో అదొక బెనిఫిట్ అనమాట. నేనైతే ఓన్లీ స్కిన్ కేర్తో మంచిగా అయిందని డెఫినెట్గా చెప్పాను. ఈవెన్ ఆ డైట్ కూడా ఫాలో అయినా. సో
యా నా స్కిన్ అయితే ఇప్పుడు బాగా అయింది. వాణిజన్గర్భాభ్యో నమః దశీగుణంద్రాభ్యో నమః అరుంధతి వశిష్టాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో. యాక్చువల్గా మా పెళ్ళి 26th అనమాట, కానీ నన్ను 18th నుంచే పెళ్ళికూతుని చేయడం స్టార్ట్ చేశారు. సో కంప్లీట్గా 9 days అనమాట. ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ, సో అందరు పెళ్ళికూతురు చేయాలి అంటే టైం పట్టిద్ది అనేసి అంత ఎర్లీగా స్టార్ట్ చేశాము. ఈరోజు కూడా ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకొని పందిరి అది ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ మా మేనత్తలను పెళ్ళికూతురు చేశారు, దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళని పెళ్ళికూతురు చేశారనమాట. యాక్చువల్గా హానెస్ట్గా చెప్పాలంటే ఈ పూజ స్టార్ట్ అవ్వడానికి ముందు డేస్ వరకు కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ భయాలు ఉండే అనమాట. కానీ ఎప్పుడైతే పూజ స్టార్ట్ అయిందో అప్పుడు నిజంగా హార్ట్ఫుల్గా అనిపించింది, నిజంగా దేవుడు వచ్చి చెప్పినట్టు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, అన్నీ బాగా జరుగుతుంది అనేసి. ఇంట్లో పూజ అయిపోగానే ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న రంగనాయకుల స్వామి దగ్గరికి వచ్చేసాము. ఇది స్వయంగా వెలిసిన టెంపుల్ అనమాట. వెడ్డింగ్లో ఏం ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా ఇలా టెంపుల్ నుంచే స్టార్ట్ చేసుకున్నాము. సో పందిరేయడానికి మా ఫ్యామిలీలో ఒక రిచువల్ ఉందన్నమాట. అంటే పాలకర్ర చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది, అది నాటేసి దాని తర్వాత పందిరేయాలి. సో ముందు రోజు మమ్మీ ఆ పాలకర్ర చెట్టు మొక్క తీసుకొచ్చి టెంపుల్లో పెట్టింది. ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. అంటే స్వామి దగ్గర మొక్కుకొని అప్పుడు ఇంటికి తీసుకెళ్ళాము. ఇంటి దగ్గర రాగానే కూడా ఇది నాటేస్తున్నాము. ఇది యాక్చువల్గా ఎక్కువ దొరకదంట, అడవిలో ఉంటుంది. లక్కీలీ మేము వెతకగా ఒక నర్సరీలో ఒకటే మొక్క ఉండే, ఆ మొక్క మేము తెచ్చుకున్నాము. సో ఇక్కడ నాటేయడం కూడా అయిపోయిందనమాట. నాటేసిన తర్వాత పందిరేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండిద్ది అనుకుంటా రిచువల్, నాకు కూడా సరిగా ఐడియా లేదు. మీ దాంట్లో ఎలా ఉండిద్దో కామెంట్ చేసి చెప్పండి. సో అందరం కలిసి నాటేసిన తర్వాత అక్కడ కొంచెం పూజలా చేసామన్నమాట. ఇవన్నీ కూడా మాకు అయ్యగారు ఉండి చేపించారు. ఓన్గా కూడా చేసుకుంటారు అందరూ, బట్ మాకేంటంటే అయ్యగారు ఉంటే ఇంకొంచెం మంచిగా చెప్తారు కదా అని. అండ్ ఈ పాలకర్ర చెట్టుకి మా డాడీ రాగి కాయిన్ కూడా పెడుతున్నారు. అది ఎందుకు పెడతారో కూడా నాకు నిజంగా ఐడియా లేదు, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పేసేయండి. సో నాటేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అందరూ కూడా మొక్కుకున్నారనమాట. ఇక్కడ ఇదే ప్లేస్లో పందిరి కూడా వేయించాలి. యాక్చువల్గా ఇదంతా అయిపోయిన తర్వాత మా మామ వేపిస్తా అన్నారు పందిరి. చెప్పా కదా మాకు 18th నుంచి స్టార్ట్ అయినాయి అని పనులన్నీ. సో 18th నుంచి 26th వరకు నిజంగా ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండే అనమాట. ఎవ్రీ టైం పెళ్లి కూతుర్ని చేయడం, పూజలు జరగడం, అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉండే. అండ్ మా వాళ్ళందరూ కూడా మా రిలేటివ్స్ అందరు కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా టైంకి వచ్చేసారు. ఒక్కొక్కసారి మేమన్నా ఇంకా లేట్గా లేట్ అయ్యామో కానీ వాళ్ళు మాత్రం రెడీగా వచ్చేవాళ్ళు అనమాట. అంత సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఇక్కడ మా అత్తయ్యలు ఆవు పేడతో అలుకుతున్నారు, అలికి ముగ్గేస్తున్నారు అనమాట. సో మా అత్తయ్యలు కూడా అన్ని పనులు వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా ఇంత ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంత బాగా జరిగినాయి. ఉత్తిగా మనం ఒక్కళ్ళం చేసుకోవాలంటే అస్సలు అవ్వే పని కాదు. ఇక్కడ నెక్స్ట్ ఏమో దీపం పెట్టాలన్నమాట. మా అత్తయ్య మంచి పెద్ద దీపం పెట్టేశారు. ఇప్పుడు నాతో వాయనం ఇప్పిస్తున్నారు. అందరి దగ్గర వాయనం ఇచ్చేసి మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవాలి. చాలా బాగుండే ఆ డేస్ అన్నీ. అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు గుర్తొస్తుంటేనే మస్తు హ్యాపీ అనిపించింది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా బాగుండే అనమాట. యూజువల్గా అందరూ చెప్తారు కదా, ఫస్ట్ ఒక్కరోజు పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ చేస్తే పెళ్లి వరకు కూడా అస్సలు ఆపొద్దు అనేసి. అందుకే మేము పర్ఫెక్ట్ ప్లాన్తో స్టార్ట్ చేసినాము. అంటే మా అత్తయ్యలు, మా పిన్నిలు, అమ్మమ్మలు అందరూ మాకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 months ముందే చెప్పారనమాట ఎవరెవరు పెళ్లి కూతుర్ని చేస్తారని. సో ఏ రోజు ఎవరు చేయాలి అన్నది కూడా మేము ముందే ప్లాన్గా ప్రిపేర్ చేసుకొని ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ రావద్దు కదా. సో అందరూ అన్ని డేస్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అత్తయ్యలు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మా అమ్మమ్మతో చేయించుకోవాలి పెళ్లి కూతురు అనుకున్నా, బట్ మా అమ్మమ్మ లేకుండే, చనిపోయారు. కానీ మా అత్తయ్యలు ఆ లోటేం లేకుండా మా అమ్మమ్మ ఉంటే ఎలా చేసేవాళ్ళు అంతకంటే కూడా బాగా చేశారనమాట. మా ముగ్గురు అత్తయ్యలు, అంటే ఫస్ట్ అత్తయ్య కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ ముగ్గురు అత్తయ్యలు కలిసి అండ్ మా సెకండ్ అత్తయ్య వాళ్ళ పిల్లలు అనమాట, మా వదిన వాళ్ళు, టోటల్గా 5 members కలిసి ఈరోజే పెళ్లి కూతుర్ని చేశారనమాట. సో ఇక్కడ కూడా సన్నాయితోనే ప్రిపరేషన్స్. మా అత్తయ్యలు నా కోసం చాలా కష్టపడుతున్నారు. లహరి అది, అయ్యో లహరిని తీయలేదు. ఇవన్నీ లంచ్ ప్రిపరేషన్స్. మిరపకాయ బజ్జీ. రాజక్క నువ్వు చేయలేదక్క, పాపం వాళ్ళు చేశారు. అమ్మ తొందర తినడం కాచేయాలి. అక్క కాల్చింది కాదు, పిండి పిండి. అయితే అత్తయ్యది క్రెడిట్. మంచిగా ఉన్న అత్తయ్య. మిర్చి సూపర్ ఉంది.
ప్రిపేర్ చేసిన పిండి అంతా అత్తయ్య, కాల్చింది అత్తయ్య, సర్వ్ చేసింది అత్తయ్య. ఇవ తింటుంది. అండ్ మీట్ అవర్ ఫ్యామిలీ, మా తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలు అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేము ఏంటంటే పూజ అయిపోయి వచ్చే వరకనే లేట్ అయిపోయింది. సో అందరికీ ఫుల్ ఆకలేస్తుంది అనమాట. మార్నింగ్ పూజ ఉందని ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో అందుకే ప్రశాంతంగా ఫస్ట్ లంచ్ చేసేద్దాం, చేసిన తర్వాత కొంచెం సేపు తర్వాత పెళ్ళికూతురిని చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఓపిక లేకపోతే అంత మంచిగా జరగదు కదా, అందుకనే ఫస్ట్ లంచ్ చేసామన్నమాట. ఇక్కడ మా చెల్లి, నేను ఎలా రెడీ అయ్యానో ఆమె కూడా అన్నిటికీ అంతే బాగా రెడీ అయింది, అదే పోజెస్ ఇస్తుంది. సో ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ ఏంటంటే బగారా, పన్నీర్, మిర్చి అన్నీ చేశారు. అండ్ మా అత్తయ్య కూతురు మలహరి నా కోసం స్పెషల్గా డబుల్ కా మిఠాయి వేసింది. తను కూడా పాప ముందు రోజే వచ్చిందనమాట హైదరాబాద్ నుంచి. ఆఫీస్ వర్క్ ఉండే, ఇంటర్న్షిప్ ఉండే, కానీ అప్పటికప్పుడు వచ్చి చేసిందనమాట ఎర్లీ మార్నింగ్. సో అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టేశారు. ఇప్పుడు పెళ్ళికూతురిని చేయడే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ ముగ్గేస్తున్నారనమాట. ముగ్గేసిన తర్వాత దాని మీద పీట అవన్నీ వేసి అప్పుడు కూర్చోబెడతారనమాట. నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా పెళ్ళికూతురు, అందుకని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎలా అంటే నేను ఒక సూట్ కేస్ ప్రిపేర్ చేసుకున్నా చిన్నది, అందులో నా మేకప్ ఐటమ్స్, జ్యువెలరీ, నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకున్నా. అక్కడ చూస్తున్నారు కదా అదే సూట్ కేస్ అనమాట. సో ఈ 9 days ఏంటంటే మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అప్ అవ్వడం, సూట్ కేస్ పట్టుకొని మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం అనమాట. పెళ్లి కూతుర్ని చేస్తారు, మళ్ళీ ఇంటికి రావడం, ఇదే ప్రాసెస్ రిపీట్ ఉండే అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అండ్ నా తోటి పెళ్లి కూతుర్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. నా పక్కన ఉంది కదా రెడ్ కలర్ అవుట్ఫిట్, ఆమెనే అనమాట చిట్టి, నా బెస్ట్ ఫ్రెండ్. ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్ కలిసి తోటి పెళ్లి కూతురు కూర్చునే లక్ ఉంటుందా, నాకు ఉందనమాట. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. అంటే మా అత్తయ్య కూతురు, కానీ నాకు చిన్నప్పటి నుంచి నిజంగా బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే. ఇది కూడా 9 days నాతో పాటు అలానే కూర్చుందనమాట ఓపిక్గా. నేనన్నా ఎంజాయ్ చేశానో లేదా, నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది పెళ్ళి దాందే అన్నట్టు. సో ఫస్ట్ కూర్చోపెట్టారనమాట. ఇప్పుడేమో నలుగు పెట్టి, ఆయిల్ పెట్టి, అట్లా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 3 hours అయింది జస్ట్ అలా కూర్చొని, ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నలుగు అవన్నీ పెట్టే వరకు టైం పట్టింది కదా. సో అందుకనే అంతసేపు పట్టిందనమాట. ఇప్పుడు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా. అంటే ఇప్పుడు నన్ను పెళ్ళికూతురు చేస్తున్నారు కదా మా అత్తయ్య మామయ్య వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా అనమాట. మా డాడీ వల్ల 2nd, 3rd, 4th 3 sisters కలిపి చేశారని చెప్పా కదా. సో అంటే మా ఫస్ట్ అత్తయ్య కూడా చేశారు, తను నెక్స్ట్ డే చేశారనమాట. కానీ ఇప్పుడు నన్ను పెళ్ళికూతురు చేసేది మా 3rd అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అంటే మా 2nd అత్తయ్య వాళ్ళది వేరే ఊరు అనమాట. అందుకని మా 3rd అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. అండ్ మా 3rd అత్తయ్య అంటే కళ్యాణ్ అత్తయ్య అండ్ గిరి మామయ్య. మా మామయ్య అయితే మా అత్తయ్య కంటే నిజం చెప్పాలంటే మా మామయ్య నా ఫేవరెట్ అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళంటే నేను వాళ్ళ అన్న కూతురిని కాబట్టి అంత ప్రేమ చూపిస్తారు. బట్ మా మామయ్య అంతకంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తారనమాట, చాలా బాగా చూసుకుంటారు. చెప్పారనమాట వాళ్ళకి ఒక కూతురు, నాకు పెద్ద కూతురు లాగా అనేసి చెప్పి అంత బాగా చూసుకొని పెళ్లి కూతుర్ని చేశారు. అంటే పేరుకి అత్తలు కానీ నిజంగా అమ్మలా చూసుకున్నారనమాట. మా మామయ్య కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా మా 2nd అత్తయ్య పేరు ఉమత్తయ్య. యాక్చువల్గా మా మామయ్య లేరనమాట, చనిపోయారు. ఆ మామయ్య కూడా మమ్మల్ని బాగా చూసుకునేవారు, కానీ చాలా ఇయర్స్ అయింది చనిపోయి. సో మా అత్తయ్య కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకుంటారు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా, పసుపు కొట్టే వీడియోలో నా కోసం రోకళ్ళు, పెళ్లిపీటలు అవన్నీ చేసుకొని తీసుకొచ్చారనమని ఆ అత్తయ్య అనమాట. వాళ్ళది కొమరారం. సో అక్కడి నుంచి అవన్నీ చేసుకొని తీసుకొచ్చారనమాట. అలా ప్రతిదీ మమ్మీని కనుక్కొని ఏం కావాలి, ఏం చేయాలి అవన్నీ కనుక్కొని హెల్ప్ చేస్తూ ఉంటారు. నిజానికి పెళ్లి కూతురు చేయడానికి ముందే మేము బ్యాచిలరేట్ పార్టీ చేసుకుందాం అనుకున్నాము. కానీ మా కజిన్స్ వాళ్ళందరూ కూడా అన్ని డేస్ ముందు, ఆల్రెడీ వాళ్ళు 18th అంటే 9-10 days బిఫోరే వచ్చినారు. మళ్ళీ అంతకంటే ముందు రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అనేసి పెళ్లి కూతురిని చేసినాక మేము బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాం అనమాట. అంటే నన్ను పెళ్లి కూతురిని వేసేసినారు, మా సాయిని ఇంకా పెళ్లి కొడుకుని చేయలేకుండే. సో నన్ను పెళ్లి కూతురు చేసిన 2-3 days తర్వాత మా ఇంట్లోనే బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాము. ఈ పెళ్లి కూతురు వీడియోస్ అయిపోగానే నెక్స్ట్ అవి కూడా అప్లోడ్ చేస్తాను. అంటే మా కజిన్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అది కూడా చాలా బాగుండే అనమాట. అండ్ ఇక్కడ నేనైతే ప్రతి చిన్న మూమెంట్ని చాలా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఒకటి బిలీవ్ చేస్తాను అనమాట, అయిపోయిన సెకండ్స్ ఆర్ అయిపోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. సో ఏదైతే ఉంటుందో అది దాన్ని డెఫినెట్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనేసి. సో మైండ్లో ఎలాంటి భయాలు, ఆలోచనలు పెట్టుకోకుండా ఆ మూమెంట్ని మంచిగా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసినంటే అప్పుడే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. నాకైతే ఫేస్గా పసుపు పెట్టినాక ఇంకొంచెం మంచిగా అనిపించింది, గ్లో వచ్చింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఎంగేజ్మెంట్ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయినా, అంటే కొంచెం వెయిట్ లాస్ అయినా అని అనిపించింది నాకైతే. మా వాళ్ళందరూ కూడా అన్నారనమాట, ఎంగేజ్మెంట్కి ముందు మంచిగా ఇంట్లో ఫుల్గా తిని రెస్ట్ తీసుకునేదాన్ని, ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ నాకు ఈ అవుట్ఫిట్స్ అని ట్రావెల్ అని నిజంగా ప్రాపర్ రెస్ట్ అలా ఏం లేకుండే, దానికోసమే చాలా బక్కగా అయినా అనిపించింది. నా మీట్ మా వదినలు, అంటే మా సెకండ్ అత్తయ్య పిల్లలు అని చెప్పా కదా, పల్లవక్క పవనక్క. వీళ్ళు ఏంటంటే వదినే అవుతారు, బట్ మేము చిన్నప్పటికెళ్ళి అక్క అని పిలుస్తాము. అంటే మంచిగా కలిసి ఆడుకున్నాము, వాళ్ళు కూడా మమ్మల్ని ఓన్ సిస్టర్స్ లాగానే చూసుకునే వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరు కూడా అదే రోజు నన్ను పెళ్ళికూతురు చేశారు, అంటే అందరు కలిపి. ఎందుకంటే ఇంకా విడివిడిగా చేయాలన్నా కూడా చాలా టైం పట్టిద్ది, అందుకే అందరు కలిపి మంచిగా చేసేసినారు అనమాట. అండ్ లాస్ట్కి మమ్మీ డాడీ కూడా నలుగు పెట్టేశారు. అండ్ మా మమ్మీ అయితే డే 1 నుంచి పాపం ఏడుస్తూనే ఉంది. ఇంకా మా మమ్మీ ఫేస్ కూడా నేను చూడలేకపోయినా, చూస్తే నేను కూడా ఏడుస్తా అనేసి. సో మా మమ్మీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అప్పటి నుంచే నన్ను మిస్ అవుతా అనేది మా మమ్మీ ఐస్లో కనిపించింది అనమాట. నా కోసం చాలా చేసింది, అండ్ ఇద్దరం కలిసి మస్తు టైం స్పెండ్ చేస్తుండే ఇంట్లో. సో నేను వెళ్ళిపోతా అనింది. మా మమ్మీకి డే 1 నుంచి అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయింది అనమాట. అప్పుడు కూడా నన్ను పెళ్ళికూతురు చేస్తూ చాలా ఏడుస్తూ ఉండే. ఇంకా ఇప్పుడేమో మా సిస్టర్ కజిన్ వీళ్ళందరూ కలిసి మొత్తం పూసేసినారనమాట. మా వాళ్ళందరూ కొంచెం చిన్న చిన్నగా పూసారు నా కోసం, పాపం గట్టిగా పూయొద్దని. వీళ్ళు మాత్రం మొత్తం పసుపు అంతా రాసేసినారు. ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి నా వీడియోస్ అన్నీ రికార్డ్ చేసింది వీలే అనమాట. అంటే ఇంకా కూడా ఉన్నారు, మా మరుదులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. పాప వీళ్ళందరికీ అదే పని, నా కోసం వీడియోస్ రికార్డ్ చేయడము. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వీడియోస్ రికార్డ్ చేసేవాళ్ళు. సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బట్టలు పెడుతున్నారు. ఇవి చేంజ్ చేసుకొని రావాలి. సో చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు పెళ్ళికూతురులాగా రెడీ చేస్తారు. ఇప్పటి వరకు అయితే నలుగా పెట్టేసినారు. అవుట్ఫిట్ అదంతా వేసుకున్నాక పెళ్ళికూతురులాగా రెడీ చేస్తారు. మా అత్తయ్య వాళ్ళకి ముందే అమౌంట్ ఇచ్చారు, మంచిగా నచ్చిన శారీ కొనుక్కోమని. సో నేనే తీసుకొని దానికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అంటే మమ్మీ చేసిందనమాట ఆ ప్రాసెస్ అంతా. చెప్పా కదా మా మమ్మీ ఫీల్ అవుతుంది అనేసి, మా చెల్లి ఫేస్ మీద కెమెరా పెట్టి మధ్య రికార్డ్ చేసిందనమాట. ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. నెక్స్ట్ మా వదిన వాళ్ళు కూడా పెట్టేసినారు. నేను రెడీ అయిన తర్వాత మా చిన్నత్తయ్య పెట్టినారనమాట. ఇప్పుడేమో ఫైనల్గా మా వాళ్ళు నా కోసం పాడిన మంగళహారతి పాట వినేసేయండి. చూడాలి సింగర్ ఎవరో, సింగర్ కెమెరాకి వెళ్ళి చూడాలి. పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పెళ్లి కూతురు పేరంటాల నడివి పెళ్లి కూతురు. ఇంకా ఇటు కూడా దేవుడు మా కోడల కోసం 500 పెడుతున్నాం. ఇలా సరదాగా ఫన్ చేసుకుంటూ జరిగిందనమాట ఫంక్షన్. నెక్స్ట్ ఏమో అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నా, అంటే స్నానం చేసి శారీ కట్టేసుకోగానే
సాంబ్రాణి వేసేస్తున్నారనమాట హెయిర్కి. ఒక్క ప్రాబ్లం ఏముండే అంటే ఎవ్రీడే హెడ్ బాత్ చేయాలి కదా, సో దానివల్ల నాకు కొంచెం కష్టమైంది. సో ఎమ్మటే డ్రై, యూజువల్గా నేను ఆ హెయిర్ అంతా తొందరగా డ్రై అవ్వదనమాట, బట్ సాంబ్రాణి వేస్తే కొంచెం తొందరగా సెట్ అవుతుంది అనేసి సాంబ్రాణి వేసేస్తున్నారు. అండ్ అందులో పెళ్ళికూతురిని చేసేటప్పుడు వేస్తారంట. సో సాంబ్రాణి వేసిన తర్వాత నన్ను రెడీ చేయించారనమాట. మంచిగా సవరం వేసుకొని జడగంట వేసుకొని చాలా బాగా రెడీ అయినా. కానీ నేను ఏమి నా ఓన్గా రెడీ అవ్వాలి, అన్నీ నన్ను అలా కూర్చోబెట్టి మా కజిన్స్ మా అత్తయ్యలు వాళ్ళే రెడీ చేయించినారు. స్టార్టింగ్లో చెప్పా కదా, ఇప్పుడే పుట్టిన పాప నిజంగా ఒక రాజ్యానికి ఇవ్వరానిలాగా అంతే ఉండే అనమాట ట్రీట్మెంట్. అయితే నేను అలా తినడం కూర్చోవడం, అది మించి ఏమీ చేయలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళే దగ్గరుండి చేశారనమాట. ఫాస్ట్గా రెడీ చేయించారు. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా పెళ్ళికూతురిని చేయడానికి. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా చిన్నత్తయ్య, మా థర్డ్ అత్తయ్య. సో తినేంటంటే అత్తయ్య అవుతారు, బట్ అక్క అని పిలుస్తాము, మా రాజక్క. సో చిన్నప్పుడు మేము ఒక దగ్గర కలిసి ఉండేవాళ్ళం అనమాట. అలా మాకు ఇంకొంచెం బాండ్ ఎక్కువగా ఉండిద్ది. సో తనే నన్ను మంచిగా పెళ్ళికూతురులాగా రెడీ చేపిస్తున్నారు. సో అలా అంతా అయిపోయినాక అందరు కూడా అన్ని బట్టలు పెట్టేశారనమాట. నిజంగా నాకైతే చాలా శారీస్ వచ్చేసినాయి. నేను తర్వాత దాన్ని యూజ్ చేస్తానో లేదో తెలియదు, కానీ శారీస్ మాత్రం చాలా వచ్చేసినాయి. ఇంకా మా పేరెంట్స్కి కూడా అనమాట, డాడీకి, మమ్మీకి, చెల్లెకి అందరికీ కూడా బట్టలు పెట్టేశారనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, సో అందరికి పెట్టేశారు. ఫైనల్గా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, వెనకుంది కదా మా మరదలు అనమాట లహరి. అండ్ నెక్స్ట్ ఏమో కజిన్స్ అందరం కలిసి ఒక ఫోటో దిగినాం. ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకొని మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ అమ్మమ్మ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఎలా అయితే సన్నాయి మేళంతో వచ్చినామో సేమ్ అలానే నన్ను రిటర్న్ పంపిస్తున్నారు. అంటే మా అత్తయ్య వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేస్తున్నారు. యూజువల్గా నేను పెళ్లి కూతురు చేసినప్పుడు అంతే అనమాట. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే వచ్చి దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు, మళ్ళీ అలానే రిటర్న్ తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడేమో మా డాడీ డ్రైవ్ చేస్తున్నారు కారు, ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేస్తున్నాను. సో ఇలా హ్యాపీగా జరిగిందనమాట ఫస్ట్ పెళ్లి కూతురిని చేయడము. అండ్ నేను ఇంటికి వచ్చేలోపు పందిరి వేయడం, లైట్ సెట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇంటికి రాగానే మమ్మీ కూడా ఈ దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్తున్నారనమాట. రాగానే దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా అమ్మమ్మ దగ్గర నిజంగా ఇక్కడ చాలా ఏడ్చినుండే అనమాట. తనని మిస్ అయినా ఫస్ట్ డే తను ఉంటే బాగుండే కదా అనేసి పాప మా తోడి పెళ్ళికూతురు నన్ను ఓదార్స్తుంది. అండ్ ఇప్పుడేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. సో యాక్చువల్గా మార్నింగే నలుగు అదంతా పెట్టేశారు కదా, మళ్ళీ ఎమ్మటే నలుగు పెట్టి మళ్ళీ స్నానం అంటే కష్టం అవుతుందని ఈ శారీ మీదే వడి నింపుతున్నారు. బట్ కొంచెం పట్టారనమాట నలుగు, అంటే అస్సలు పెట్టకుండా ఉండొద్దని కొంచెం నలుగు పెట్టి వడి నింపేశారనమాట. ఇక్కడ కూడా నైట్ 9-10 అయిపోయింది. సో అలా రోజు మొత్తం గడిచిపోయింది. నాకైతే ఈ డే చాలా గుర్తుండిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ ఆర్డర్ చేసి ఉండి, మధ్యాహ్నం లంచ్ కూడా లేట్ చేసినాం కదా అనేసి సో మా అమ్మమ్మ వాళ్ళే టిఫిన్ కూడా ఆర్డర్ చేసినారు. తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇదంతా అయిపోయినాక మా కజిన్స్ కలిసి, అంటే మా సాయి కాల్ చేసినారు వీడియో కాల్. సో నన్ను చూపిస్తున్నారనమాట, పెళ్లి కూతుర్ని చేశారు కదా అనేసి. తను కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. యాక్చువల్గా తను షాపింగ్ కోసం వెళ్ళినారనమాట హైదరాబాద్. అండ్ తినేమో మా తాతయ్య, అదే మమ్మీ వాళ్ళ డాడీ మార్నింగ్ రాలేరనమాట, హెల్త్ బాగాలేదనేసి. సో ఈవినింగ్ వచ్చినారు. తన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏమో టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఇలా అయితే నా పెళ్లి కూతురు ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో మన వెడ్డింగ్ సిరీస్, అసలైన వెడ్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 1 వీక్ మోస్ట్లీ పెళ్లి కూతురు చేసిన అన్నీ పెట్టేస్తాను. దాని తర్వాత బ్యాచిలరేట్ పార్టీ అండ్ సంగీత్ ఉందన్నమాట. మీరు కానీ సిరీస్ చూడాలంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. థ్యాంక్ యూ, బాయ్.